బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు. శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి నేతలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేశాం. కుట్రలు ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచిపోయింది. రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించింది. కానీ దురదృష్టవశాత్తు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం. ఇప్పటికీ కేసీఆర్ మీద నమ్మకం ఉంది. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటోంది. బీఆర్ఎస్ జెండా మోసే కార్యకర్తలకు పాదాభివందనం. అమరవీరుల త్యాగం మరవలేనిది. వారి ఆకాంక్షలు సాధన ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకెళ్తుంది అని కేటీ రామారావు స్పష్టం చేశారు.